నేను ఇలా కలుపుతా వెళ్ళా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు 100 వచ్చాయి అని ఎస్టీ తరఫున సరే ఏం చేసుకుంటున్నప్పటికీ అడిగి అమ్మేనే కూర్చొని అడిగాను సార్ ఇది ఎస్టీది అంటే ఈ ఎస్టీలు ఇంకా ఎండబడిన సార్ అని అన్నీ అడిగారు. అలాగే ఎందుకంటే మన సారు సారు సెక్రటరీ సార్ సబ్జెక్ట్ 5 చెప్పారు. 5 గుర్తుపెట్టుకొని ఫోన్ లింక్ చేసుకోండి ఆధార్ కార్డు ఎక్కడ పోయినా ఏ ఊరు పోయినా కంపెనీ చేసుకోండి. ముందు కూడా మన ఇక్కడ మైకులో చెప్తే కుర్చీలో ఇద్దరు కూర్చోండి. ఒకరన్నారు అవుతా నువ్వు ఉన్నావు కదా ఒక్కరన్నా మేము ఇంటికి ఉండి 8 దాకా వెళ్ళిపోయి అలా ఉంటే మన పనులు జరుగుతాయి. సార్ వచ్చాడు నేను తినడం ఇచ్చాను మైక్లో చెప్పించాను మనసారి అర్థం చూస్తున్నాడు మనకి రోజు మొత్తం ఈ నేత నేను అమ్మిడి చూపిస్తానంటే ఒకరు కూడా రాలా అసలు నేను కష్టపడి తిరగతానే ఉన్నాను నేను కూడా మన దేనికి పోయిన కథ కడితే శిక్షణ చూసుకోవడానికి మాలో ఉండే 100 ఆధార్ కార్డులు ఏమంటే ఇంక రాజ్యంలో మన వాళ్ళు ఎంతమంది ఉంటారా అలాగన్నీ కూడా నేను కూడా మీకు చెప్తాను. 2 సబ్జెక్టులు అందరూ చెప్పారు సార్లు చెప్పేసారు అని అయిపోయింది. ఇక నుంచి ఏదో వచ్చి మైక్లో చెప్పేస్తాను ఫ్రెండ్స్ కూడా చెప్పేస్తాను నేను ప్రతి సబ్జెక్ట్ రేపు మనకి వెళ్ళి వస్తున్నాయి నిమిషాలు అసింగ్ బట్టి ఇల్లు వస్తాయి మనకి పెట్టుకోవాలా దానికి ఎన్ని కావాలి సబ్జెక్టులు 5 కావాలా 5 అయితే ఆధార్ లింక్ ఉండాలా. ఆధార్ లింక్ నువ్వేం చేస్తావు ఏం చేయలేవు ఏ పని కూడా చేయలేదు వాళ్ళు కూడా ఏం చేస్తారు ఏం చేయలేరు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధార్ కార్డు లింక్ తీసుకొని ప్రతి ఒక్కరికి డేటా తీసుకోండి. డేటా లేకపోతే మొత్తానికి ఎవరు ఏం చేయలేదు. నేనైతే మిమ్మల్ని పోటీ కడుతున్నా నేనే పోటీ కడుతున్నాను నేను మొత్తం ఏమంటే శ్యామ్ అసిస్టెంట్ మీరు హౌసింగ్ బట్టలు ఎన్నిసార్లు వచ్చారు ఊళ్ళకి ఈరోజు నేను ఈరోజు కూడా రమ్మని అడిగి రాలా శ్యామ్ రా మన రోజు వచ్చారా శ్యామ్ ఈరోజు మనం పంచాయతీ వచ్చినాడు కదా శ్యామ్ కూడా చెప్పా ఏది మన లాస్ట్ డేట్లో మనకి ఈ నెలాఖరులో 30 డిసెంబర్ ఆఖరికి ఇల్లు వస్తాయి. దానికి కూడా ఏ ఉండాలి ఈ హౌసింగ్ బెడ్ హౌసింగ్ నుంచి ఏవి నుంచి మనకి ఈ మొత్తం డేటా మొత్తం జెరాక్స్ తీయాలి. ఏం జెరాక్స్ తీయాలి ఆధార్ కార్డు ఇవ్వాలా రేషన్ కార్డు ఇవ్వాలా చిరునామా ఇవ్వాలా మొబైల్ నెంబర్ ఇవ్వాలా బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలా అన్నీ ఇవ్వాలా క్యాష్ ఇవ్వాలా ఇన్కమ్ క్యాష్ ఉంది. ఇప్పుడు ఇన్కమ్ కూడా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ లేదు మనకి కొన్ని ఉండే పెడతారు కూడా ఎందుకంటే ఎంత పెడతారు మన తగ్గట్టుగా పెడతారు. నీకు ఎంత సంపాదిస్తావు ఎంత చేస్తావు అనేది మనకి పెడతారన్నమాట. ఇలాంటి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి నేను ఎవరు ఇచ్చినా కూడా పిల్లలు తెస్తా మైకులో చెప్పేస్తా ఎక్కడ రావాలని గుడికన్నా చెప్పేస్తా మొత్తం కార్డు ఎవరు ఆధార్ కార్డు రైస్ కార్డు ఉన్నాయి ఎక్కించుకునే వాళ్ళు ఉండరు. ఇప్పుడు నాకు రైస్ కార్డు లేదు నాకు పిల్లకాయలు ఉండరు నేను ఎక్కించుకోవాలి కదా పిల్లకాయలు. అలాగే చాలా మంది ఊళ్ళో రావడం పిలుస్తున్నాడు నేను ప్లీజ్ రండి సచివాలయం బాగా రండి. ఆరోగ్యశ్రీ కార్డులో ఉంది 1-2 గంటలో ఇప్పుడు ఎక్కించుకోవాలా నమ్మకుండా రావడంలే ఎవరు తప్పు నా తప్ప ప్రతి ఒక్కరిని తెలుస్తాను నేను. ఇప్పుడు స్వామికి ఆరోగ్య కార్డు ఒక్కడికి ఉంది నీకు 2 ఉండదు వద్దని దాన్ని ఎక్కాలి కదా ఎక్కించేటప్పుడు నీకు ఒక్కడికి వచ్చేసి కొడవాళ్ళకి కొత్తవాళ్ళు కదా ఎందుకు ఉండాలట దేనికి ఉండాలి అదే సార్ నేను చెప్పేది కూడా నేను అందుకే ఇంకా వదల్లా అందుకే చెప్పించింది సార్ దగ్గర వదలుతారు ఇంకా వదల్లా అవి అప్పుడు వదిలినప్పుడు నీకు ఉపయోగపడతాయి. ఇంకా మన దాంట్లో ఎంటర్ చేసి వస్తుంది ఎస్టీకి నేను అప్పుడు ఆలోచించా తయారుగా ఉన్నాడు పక్కన ఇంత ఇదిగా మనకి ఒక కలెక్టర్ గారు వచ్చి ఒక ఎస్టీ అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ రాజపాలెన్న నేను అడుగు పోతే మళ్ళీ అర్థం అవుతుంది. మన ఇళ్లలో కూర్చొని ఏం చేయలేదు అక్కడ ఏం చేస్తాం మనం నాకు చేయలేదండి ఏం చేస్తాం వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళ కాడ మన దొరుకోపోవాలి వాళ్ళు మన కాడికి వచ్చి కూర్చొని ఏరే మీ కాలనీ వాళ్ళు ఏరేంటంటే మనం ఏం చేస్తాం దానికి అది విషయం ఎలాగంటే నేను ఇదే చెప్తున్నాను ఇవ్వడను ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలా చేస్తా ఎప్పుడైనా వచ్చే కాలు కడిగి పెంచుకోండి ఓకేనా.